ఏటికొప్పాక అసలు ఎక్కడుంది? ఇంతకు ముందు విశాఖపట్నం జిల్లా, ప్రస్తుతం ఉన్న అనకాపల్లి జిల్లా. ఇక్కడ వరాహ అనే రివర్ ఉందన్నమాట. ఆ రివర్ ఒడ్డున ఒక చిన్న పల్లెటూరు ఏటికొప్పాక. అక్కడ టాయ్స్ చాలా ప్రసిద్ధి. చెప్పాలంటే ఆ టాయ్స్ అనేవి చైల్డ్ ఫ్రెండ్లీ అన్నమాట. చైల్డ్ ఫ్రెండ్లీ అంటే పిల్లలకి ఎక్కడా గుచ్చుకోవు. చిన్నప్పుడు మనందరం ఆడుకునే ఉంటాం. సింహాచలం టెంపుల్ దగ్గరికి వెళ్ళినా, బయట ఆ ప్రాంతాలకు వెళ్ళినా ఆ టాయ్స్ ఒక వెదురు బుట్టలో పెట్టి అమ్ముతారనమాట. చాలా సాఫ్ట్ గా, ఎక్కడ షార్ప్ ఎడ్జెస్ ఉండవన్నమాట. చాలా రౌండెడ్ గా ఉంటాయి. చిన్న చిన్న అమ్మాయిల బొమ్మలు, రౌండ్ పొయ్యిలు ఉంటాయి. తర్వాత చిన్న చిన్న గిన్నెలు, గరిట్లు ఇలాంటివన్నీ చాలా ఉంటాయి. ఇప్పుడు దేవుళ్ళ బొమ్మలు, రకరకాల మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఇవన్నీ కూడా ఏటికొప్పాకలో తయారు చేస్తున్నారు. ఏటికొప్పాక టాయ్స్ కి 400 సంవత్సరాల చరిత్ర ఉంది. 400 సంవత్సరాల నుంచి ఈ ట్రెడిషన్ అక్కడ కంటిన్యూ అవుతుంది. ఈ ఏటికొప్పాక టాయ్స్ అనేవి అక్కడ లోకల్ గా దొరికే అంకుడు కర్రతో తయారు చేస్తారంట. ఇది చాలా సాఫ్ట్ వుడ్ అని కూడా చెప్పొచ్చు అనమాట. అంతేకాదు దీనికి షైనీ కోటింగ్ కోసం, దీనికి అద్దడం కోసం లాకర్ అంటే ఒక రెజిన్ అన్నమాట. ఒక గమ్మీ సబ్స్టెన్స్ లాంటిది. ఇది ఇన్సెక్ట్స్ నుంచి ప్రొక్యూర్ చేస్తారు. ఇన్సెక్ట్స్ నుంచి అది ప్రొక్యూర్ చేసి న్యాచురల్ గా దాన్ని షైనీ కోటింగ్ కోసం వేస్తారనమాట. దాన్ని లాకర్ అంటారు. ఇది ఒక గమ్మీ లైక్ సబ్స్టెన్స్ అని చెప్పొచ్చు అనమాట. దాంతో పాటు ఈ బొమ్మల పైన వేసే కలర్స్ కూడా న్యాచురల్ డైస్ అన్నమాట. ఆర్గానిక్ కలర్స్ అన్నమాట. దానివల్ల ఎటువంటి హార్మ్ జరగదు ఎన్విరాన్మెంట్ కి. ఎకో ఫ్రెండ్లీ. ఎవరైనా ఆడుకున్నా, చిన్నపిల్లల దగ్గర నుంచి ఎవరు ఆడుకున్నా సరే వీటి వల్ల హాని అనేది అసలు జరగదనమాట. ఏటికొప్పాక టాయ్స్ అనేవి ఇప్పుడు చాలా ట్రెండింగ్ లో ఉన్నాయి. ఏటికొప్పాక టాయ్స్ అనేవి ట్రెడిషనల్ టాయ్ మేకింగ్ లో ఇప్పుడు చాలా ట్రెండింగ్ టాయ్ మేకింగ్ అన్నమాట.